మనందరికీ రామేశ్వరం కేఫ్ గురించి బాగా తెలుసు. స్పెషల్లీ అందులో దొరికిన టిఫిన్స్ చాలా ఫేమస్. ఈ రోజు రామేశ్వరం కేఫ్ ఇంతలా సక్సెస్ ఎలా అయిందో మనం తెలుసుకుందాం. రామేశ్వరం కేఫ్ వాళ్ళ ఫస్ట్ బ్రాంచ్ 2021 లో ఓపెన్ చేశారు. ఇప్పుడు ఆ కేఫ్ కి డైలీ 7,500 బిల్లింగ్స్ అవుతాయి. ఈ కేఫ్ మంత్లీ టర్న్ ఓవర్ 4.5 crore అండ్ యాన్యువల్ టర్న్ ఓవర్ 50 crore. రామేశ్వరం కేఫ్ మెయిన్ గా సౌత్ ఇండియన్ డిషెస్ లైక్ గీ పొడి ఇడ్లీ అండ్ మసాలా దోశ చాలా ఫేమస్. దివ్య అండ్ రాఘవేంద్రరావు కలిసి రామేశ్వరం కేఫ్ ఫస్ట్ బ్రాంచ్ ని ఇందిరానగర్ లో 2021 ఇయర్ లో ఓపెన్ చేశారు. రామేశ్వరం కేఫ్ ఇంతలా పాపులర్ ఎలా అయిందో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ QSR. మిగతా ఫేమస్ రెస్టారెంట్స్ లానే రామేశ్వరం కేఫ్ కూడా క్విక్ సర్వీస్ రెస్టారెంట్ బిజినెస్ మోడల్ ని యూజ్ చేశారు. అంటే కస్టమర్స్ పెద్ద పెద్ద క్యూస్ లో నించోకుండా ఆర్డర్ చేసిన 15 మినిట్స్ లోనే ఫుడ్ వచ్చేలా చూస్తారు. నెక్స్ట్ ప్రయారిటైజింగ్ లోకల్ ఫ్లేవర్స్. మెయిన్ గా ఈ జనరేషన్ వెస్టర్న్ ఫుడ్స్ లైక్ డామినోస్, పిజ్జా హట్ అండ్ KFC కి అడాప్ట్ అవుతుంటే ఈ కేఫ్ లో మాత్రం మెయిన్ గా లోకల్ ఫుడ్స్ అంటే హోమ్ కుక్డ్ మీల్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. దాని వల్ల కస్టమర్స్ ఈజీగా అట్రాక్ట్ అవుతుంటారు. అండ్ ఫైనల్ గా క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. రామేశ్వరం కేఫ్ మెయిన్ గా క్వాంటిటీ కన్నా క్వాలిటీ గురించి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. దీని వల్ల కస్టమర్స్ హెల్దీగా ఫీల్ అయ్యి కాస్ట్ కొంచెం ఎక్కువైనా సరే హ్యాపీగా తింటుంటారు.